నీళ్లు వస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి చెప్తే మన రామానాయుడు పోయి ఎక్కడ పడుకున్నాడా అంటే చూస్తామన్నా కూడా తడి లేదన్న సొరంగాల్లో. ఇవన్నీ మోసపూరితమైన కథనాలతో వాళ్ళ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు, రైతుల్ని మోసగించారు ఆ ప్రాంతంలో అని చెప్పి మనకి ఆనాడు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి ఇవాళ నిన్న కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి 900 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ ప్రాంతానికి వచ్చి నష్టపోయిన రైతాంగాన్ని కాపాడడానికి నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా మనకి ఈనాడు మేలు చేస్తూ ఈరోజు శ్రీశైలం అటు నంద్యాల జిల్లా ఇటు మార్కాపురం జిల్లా మధ్య ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఉంది, శ్రీశైలం మల్లన్న ఉన్నాడు అక్కడ. శ్రీశైలం మల్లన్న పోవాలి రావాలని అంటే ఎరిక్సన్ బాబు ఎప్పుడు చెప్పేవాడు, రోడ్డు సహకరించడం లేదు, ఇంకా ఎక్కువ అవుతున్నారు ప్రయాణికులు, యాత్రికులు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ప్రయాణం సాగడం లేదు. ఇటీవల ప్రధానమంత్రి గారు శ్రీశైలం వచ్చారు, కర్నూలు వెళ్ళారు. ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర మంత్రులు అందరూ కలిసి ప్రధానమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. శ్రీశైలం కొండపైన ఉన్నటువంటి ఆలయానికి 4000 ఎకరాల భూమిని ఇవ్వండి, ఆలయాన్ని మేము అభివృద్ధి చేస్తామని. అలాగే వచ్చి పోయేదానికి రహదారి సౌకర్యం లేదు, అది టైగర్ జోన్లో ఉంది కాబట్టి రోడ్లు వేయలేకపోతున్నాం, మాకు ఇవ్వండి అని అడిగితే ఇటీవలే మాకు వచ్చిన సమాచారం, మొదటిది ఏదైతే మనం రోడ్డు సౌకర్యం ఇవ్వాలని అడిగామో 12,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కేంద్ర ప్రభుత్వం ఆత్మకూరు దోర్నాల నుంచి తెలంగాణ ప్రాంతం వరకు ఎలివేటెడ్ 4 లేన్ల కారిడార్ ఇవ్వడానికి సూచనప్రాయంగా ప్రధానమంత్రి గారు ఒప్పుకున్నారు. దానికి ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి. ఇది నమ్మకం.